హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ప్యూరిఫైర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి ఒక బెస్ట్ ప్యూరిఫైర్ అని చెప్పుకోవచ్చు. మీకు డిజైన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇది మార్బుల్ టైప్ ఫినిషింగ్ తో వస్తుంది. ఎక్కడైతే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, సో అలా అయితే లోపల అయితే యూనిట్ అయితే ఉంటుంది. సో దీంట్లో కలర్స్ అయితే 5 కలర్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా మీకు అయితే తీసి అయితే చూపిస్తా. సో ఇవి అన్ని వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రంట్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో పెద్దగా ఏమైతే ఉండో, ప్యాకేజింగ్ అయితే ఇలానే ఉంటుంది. సో మీకు వచ్చే ప్యాకేజింగ్ కూడా ఇలానే అయితే ఉంటుంది. సో మీకు అక్కడ రాసి ఉంటారు కదా, ROTDS UV TDS అని చెప్పి. సో 4 ప్యూరిఫికేషన్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో అండ్ అలాగే సైడ్ వ్యూ చూసుకుంటే మీకు కలర్ వేరియంట్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్లాక్ మార్బుల్ అని ఉంటుంది. సో ఓషన్ బ్లూ వచ్చేసి దీంట్లో ఉండే పీస్. సో అలాగే బ్లాక్, వైట్, గ్రీన్ ఇలా 5 వేరియంట్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే, చూడడానికి లుక్ పరంగా అయితే ఎక్సలెంట్ గా చూడడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైతే అర్థమవుతుంది ఎలా ఉంటుంది యూనిట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మీకు యూనిట్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చూస్తారు కదా, ఎలాంటి హౌస్ కైనా మీకు వండర్ఫుల్ లుక్ అయితే మీకైతే కిచెన్ లో అయితే చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్బుల్ డిజైన్. సో దీంట్లో కలర్స్ చూపించాను కదా, వాటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో మీకు లైట్ ఓషన్ కలర్ అయితే ఉంటుంది కాబట్టి మార్బుల్ డిజైన్ చాలా బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే దీంతో పాటు ఇది ఓన్లీ బాక్స్ తో వస్తుంది. సో బాక్స్ లో మీకు ఎలాంటి ఏమీ ఉండవు. దీంట్లో వచ్చేసి కనిపిస్తున్నాయి కదా పైప్ కానీ, సో మీకు మెమరీన్ కానీ అవన్నీ మీకు అడిషనల్గా అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. సో 4 స్పన్ ఫిల్టర్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. అండ్ అలాగే యాంటీ స్కేలింగ్ బాల్స్ అని ఉంటాయి, వాటిని కూడా మనం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాం. సో 4 ఫిల్టర్స్ అయితే వస్తాయి మీకు, ప్రీ ఫిల్టర్స్ అనేటివి. వాటిని మనం 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటా ఉంటే మీకు ఫిల్టర్ లైఫ్ అయితే పెరుగుతుంది. సో 4 ఫిల్టర్స్ వస్తాయి, వాటిని మీరు చేంజ్ చేసుకుంటా ఉండాలి 3 మంత్స్కి. సో అండ్ అలాగే అన్ని ఫిట్టింగ్స్ అయితే దీంట్లోనే వచ్చేస్తాయి. మీరు ఒకవేళ నాకంటే లాంగ్గా ఉన్నారనుకోండి, టెక్నీషియన్ అవైలబిలిటీ లేకపోతే మొత్తం ఇన్స్టాల్ చేసి డెమో ఇచ్చిన తర్వాత మీకైతే అలాగే ప్యాక్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈజీగా అయితే ఏ టెక్నీషియన్ అయినా ఈజీగా ఫిట్టింగ్ అయితే చేసేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సర్వీస్ పరంగా చూసుకున్నా కూడా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ అయితే మాట్లాడుకుందాం, అండ్ అలాగే ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. తర్వాత మనం టోటల్గా దీని గురించి ఎంత TDS వస్తుంది ఏందని అయితే టోటల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి 3 UV జెన్ ఆల్కలైన్ అని చెప్పి. సో ఇది కార్బన్ అండ్ ఆల్కలైన్ కాపర్ 3 ఫిల్టర్స్తో అయితే అవైలబుల్ ఉంటుంది. సో కాపర్ యాడ్ చేస్తుంది అండ్ అలాగే ఆల్కలైన్. సో రెండింటిని మనం అయితే టెస్ట్ చేద్దాం. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్కలైనిటీ ఎంత వస్తుంది ఓవరాల్గా మనం టెస్ట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లుక్స్ అయితే చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. సో మీకు ట్యాంక్ అయితే తీయలేరు, అలాగే ఫిట్టెడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ డిజైన్ ఫ్రేమ్ వచ్చింది కదా, దీనివల్ల అది లోపల ట్యాంక్ ఉంటుంది, తీయడానికి మీకు వీలైతే అవ్వదు. సో టెక్నీషియన్స్ అయితే తీయచ్చు, కానీ మీరు ఓన్గా అయితే తీసుకొని క్లీన్ చేసుకోలేరు. ఆల్రెడీ నేను ఒక అసెంబ్లింగ్ చేశాను కదా, ఆ మోడల్ అయితే తీసి మీరు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ టైప్ వచ్చేసి క్లీన్ చేసుకోలేం. సో ఫిక్స్డ్ ఉంటాయి ఇవి. మీరు ఆ మోడల్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. చాలా రకాలైతే ఉంటాయి. మీరు ఒకవేళ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. నేను వాట్సాప్లో మీకు ఏ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, ఎలాంటి ప్యూరిఫైర్స్ ఉన్నాయి మీరైతే చూసి ఆర్డర్ చేసుకొని అయితే ప్రీ బుకింగ్ చేసుకొని కూడా మీరైతే తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే చూడడానికి ఉండదు. సో మనం బెస్ట్ ప్రైస్కి ఇస్తాం, ఎక్కువ ప్రైస్ అయితే కూడా మీకైతే చెప్పాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీన్ని ఫిట్టింగ్ అయితే చేద్దాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి మీకు నెక్స్ట్ క్లిప్లో అయితే యాడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఆ యూనిట్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో నేను తెచ్చి బిగించిన ప్రోడక్ట్ అది క్వాలిటీ అయితే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఒక ప్యూరిఫైర్ అనుకోండి, ఏదైనా కంపెనీ అనుకోండి. సో సేమ్ ఆ ఫిల్టర్లు కానీ మోటార్ కానీ అన్నీ ఒకే కంపెనీ అయితే ఉండవు. సో అన్నీ ఒక్కొక్క పార్ట్స్ని తీసుకొని వచ్చి అసెంబ్లీ చేసి అయితే ఇస్తారు. సో యాక్వాగార్డ్ కానివ్వండి, కెంట్ కానివ్వండి, కెంట్ అయితే వాళ్ళవే ఉంటాయి ప్రొడక్ట్స్ అనేటివి. కెంట్కి పెద్ద కంపెనీ అది. సో కెంట్ అయితే మీకు అదే బ్రాండ్ నుంచి అయితే ఉంటాయి. సో మా దగ్గర ఏంటంటే యూనిట్ వేరేది ఉంటుంది, ఫిల్టర్స్ వేరే ఉంటాయి, మోటార్ వేరే ఉంటుంది. సో కంపెనీస్ అనేటివి బెస్ట్ కంపెనీ అంటే క్వాలిటీ ఎక్కువ ఏది ఉంటుందో దాన్నే తీసుకొని వచ్చి దీంట్లో అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఇన్పుట్ వాటర్ అయితే కానివ్వండి, మోటార్ క్వాలిటీ కానివ్వండి, క్యాబినెట్ క్వాలిటీ కానివ్వండి, ఎక్కడ అయితే మిస్కన్సెప్షన్ అయితే ఉండదు, ఎక్కడ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయితే అవ్వదు. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి,
ఆ ప్రోడక్ట్ అనేది 1 ఇయర్ పాటు 3 ఇయర్స్ ఎంతో కొన్ని ఇయర్స్ అయితే యూజ్ చేస్తారు. చేంజ్ చేసేది ఏంది, ఒక్క ఫిల్టర్స్ మాత్రమే చేంజ్ చేస్తారు ఇయర్లీ ఒకసారి. అది బ్లాక్ అయినప్పుడు చేంజ్ చేసుకుంటారు. లేదంటే ఇంకా 2 ఇయర్స్ వాడేవాళ్ళు కూడా ఉంటారు ఫిల్టర్స్ అనేటివి. సో లైఫ్ అనేది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ప్రీ ఫిల్టర్ మనం అదే స్పన్ ఫిల్టర్ మనం చేంజ్ చేసుకుంటా ఉంటే ఫిల్టర్స్ లైఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతే, దానికి మించి పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏమి లేదు. మీరు ఏ ప్యూరిఫైర్ అన్నా తీసుకోండి, మనం స్పన్ ఫిల్టర్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న మెయిన్ ఫిల్టర్స్ అనేటివి సేఫ్గా ఉంటాయి. వాటి లైఫ్ మనం తక్కువ వాడామనుకోండి లైఫ్ అనేటివి ఎక్కువ వస్తాయి. వాటర్ కన్జ్యూప్షన్ బట్టి వాటి డ్యూరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో దీని విషయానికి వస్తే ఇది వచ్చేసి మీకు డిజైన్ పరంగా చూసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది, క్వాలిటీ పరంగా చూసుకున్న ఎక్సలెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఇండికేషన్స్ అయితే ఉంటాయి. ఆన్ ఆఫ్ బటన్ మీకు ఆన్ అయిందా లేదా అని ఇండికేషన్ అయితే ఉంటుంది రెడ్ కలర్లో. కింద వచ్చేసి ట్యాంక్ ప్రాసెసింగ్లో ప్యూరిఫైర్ రన్ అయ్యేటప్పుడు ప్రాసెసింగ్ ఉంటుంది, వాటర్ ఫిల్ అయ్యేటప్పుడు ప్రాసెసింగ్ మీకు లైట్ అయితే కనిపిస్తుంది. ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆన్ బటన్ ఉంటుంది. తర్వాత మీకు కింద ట్యాంక్ ఫుల్ అనే లైట్ అయితే వెలుగుతుంది. ఇది ఒకటే, దీంట్లో ఇండికేషన్స్ అయితే ఇంకా ఎటువంటి ఇండికేషన్స్ అయితే ఏముండవు. సో రిపేర్ వస్తే రిపేర్ సర్వీస్ చేసుకోవడం సింపుల్ ఉంటుంది. మెకానిజం అంతా ఎక్కువ థియరిటిక్గా మదర్ బోర్డులో వేసేసి పీసీబీలో వేసేస్తే ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా వాసిపోతుంది. అందుకే సింపుల్ వేలో బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. ప్రతి కంపెనీ చేసే ప్యూరిఫికేషన్ అదే, ప్రతి ప్రోడక్ట్ చేసే ప్యూరిఫికేషన్ అదే, రిజల్ట్ వచ్చేసి అదే వస్తుంది లాస్ట్కి. సో ఇప్పుడు నేను ఆల్కలైన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది దీనికి. సో 8 pH అయితే వచ్చింది, దాదాపు బ్లూ కలర్లో వచ్చింది. pH మీరు కావాలంటే గూగుల్లో టెస్ట్ చేసుకోవచ్చు, వాటర్ pH ఎంత ఉండాలని చెప్పి చూసుకుంటే మీకు బ్లూ కలర్లో వచ్చిందంటే ఆ pH అనేది బెస్ట్ క్వాలిటీ వాటర్ అని మీరైతే డిసిషన్ అయితే తీసుకోవచ్చు. నేను క్లిప్ వేస్తున్నాను కదా, సో ఇలా అయితే మనం టెస్ట్ అయితే చేయడం జరిగింది. pH లిక్విడ్ అయితే వేస్తే అది బ్లూ కలర్లో దిగిలింది. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు ఇంట్లో రా వాటర్ తీసుకొని pH టెస్ట్ అయితే చేసి చూడండి, మీకు ఏ కలర్లో వస్తుందో అది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది క్రితం, చూడండి. సో మన ఛానల్లో ఉంటాయి ఏ వాటర్ తాగాలి, నేను చాలా వీడియోస్ అయితే చేశాను. వాటికి రీచ్ అయితే రాలేదు. సో ఈ వీడియో కానీ రీచ్ అయ్యింటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి, మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. టీడీఎస్ వచ్చేసి 100 అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది బిగించినప్పుడు. కాబట్టి జస్ట్ ఫిల్టర్ ఆన్ చేసి టీడీఎస్ అయితే చెక్ చేశాను, ఇంకా వర్క్ ఉండి వచ్చేయాల్సి వచ్చింది. అందుకే జస్ట్ బిగించి టీడీఎస్ చెక్ చేస్తే 180 అయితే ఉండింది. సో అది తగ్గిపోతా వస్తుంది. సో ఆ నార్మల్ స్టేజ్కి 100 బిలో అలా అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. 100 పైన ఉన్నా కూడా నో ప్రాబ్లం, 100 పైన ఉంటే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో 150-200 దాకా అయితే మనం తాగొచ్చు. సో కొంచెం మరీ టీడీఎస్ తగ్గిపోయింది అనుకోండి, దాంట్లో ఏమైతే ఉండవు చూడడానికి, కొంచెం 100 అలా మెయింటైన్ అవుతూ ఉంటే బాగుంటాయి వాటర్ కూడా. సో మనకు హెల్త్కి మంచిది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ గురించి అయితే. అన్బాక్సింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి ప్యూరిఫైర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది, అలాగే మన లొకేషన్ జియో లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. సో వాట్సాప్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, ఎలాంటి ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలనుకున్నా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వాట్సాప్లో క్యాటలాగ్ ఉంటుంది, ఆ క్యాటలాగ్లో మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పి. నేను అప్డేట్ చేస్తూనే ఉంటా. యూనిట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని మెన్షన్ చేస్తా, లేదంటే స్టాక్లో ఉంటే స్టాక్లో ఉందని మెన్షన్ చేస్తా. మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే చేయొచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.